హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాహిదా డైలీ టాక్స్ ఆన్ కుకింగ్. ఇప్పుడైతే బండ్ల మీద ఎక్కడ పడితే అక్కడ రైతులు ఫ్రెష్ గా ఉన్న బేబీ కార్న్ అయితే అమ్ముతున్నారండి. నేను బయటకు వెళ్ళింటి అమ్ముతుంటే నేనైతే ఒక 2-3 తీసుకొని వచ్చిన. చాలా ఫ్రెష్ గా అనిపించినాయండి, అందుకైతే నేను తెచ్చింది ఆలస్యం. ఇంకా 2 రకాల రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇలా అయితే మొత్తం అయితే దీని ఆకులన్నీ తీసేసుకోండి. పీస్ కూడా మొత్తం తీసేసి మొత్తం అయితే గింజలు తీసుకోవాలి. గింజలు తీస్తుంటే దీంట్లో నుంచే పాలు వస్తున్నాయండి. అంత ఫ్రెష్ గా ఉన్నాయి, అంత లేతగా ఉన్నాయి. ఈ గింజలు తీసుకోవడానికి ఒక టిప్ చెప్తా, ఇడా చూడండి. ఇలా ఒక లేయర్ 2 లేయర్స్ ఇలా చాకుతో తీసేసి పొడవునా ఇలా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి మొత్తం. ఇలా మొత్తాన్ని ఒలుచుకొని ఇలా ఒక గిన్నెలో అయితే తీసుకోండి. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో కదా. ముందుగా అయితే ఒక గిన్నెలో నీళ్ళు అయితే వేడి చేసుకోండి. నీళ్లు వేడేలోపు ఇలా అయితే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక కప్పు దాకా కార్న్ పౌడర్ వేసుకోండి. అలా ఉంది కదా, కార్న్ బీన్స్ కి కార్న్ పౌడర్, అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కాస్తంత మిరియాల పొడి కూడా వేసి బాగా వీటన్నిటిని కలపండి. మీ దగ్గర ఉంటే కాస్త గరం మసాలా కూడా వేసుకోండి. అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. ఆ లోపల అయితే నీళ్లు మరుగుతున్నాయి. ఇలా ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్న కంకులు మొత్తం దీంట్లో వేసేద్దాం. వేసి ఇవి పైకి వచ్చేదాకా ఉడకనివ్వండి. లేతగా ఉన్నాయి కదా, తొందరగా ఉడికిపోతాయి. మర్చిపోయా, కాస్తంత సోనా పొడి కూడా వేసుకోండి. పిండిలో వేసిన అందుకే గుర్తొచ్చి నేను వేసిన. ఇలా అయితే పైకి వస్తున్నప్పుడు అయితే వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలా చిల్లులు గంటతో నీళ్ళు ఉప్పు వేసుకొని ఆ పిండిలో అయితే వేసేయండి. వేడిగా ఉన్నప్పుడే వేసేయాలండి. ఇవి చట్పట్టు చాలా బాగుంటాయండి. పిల్లలకి ఎంతో ఈజీగా స్నాక్స్ లాగా చేసి పెట్టేయండి, ఇష్టంగా తింటారు. అన్ని పక్కకు తీసుకొని ఇప్పుడైతే ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తా. ఆ లోపల ఆయిల్ అయితే హీట్ అవుతుంది. వేడి వేడిగా పిండిలో అయితే వేసుకున్నాం కదా ఇందాక, ఇలానే కలుపుకోండి. గరిటె పెట్టి కలిపితే విరిగిపోతాయి. చూపించిన విధంగా అయితే ఎక్కువ మ్యాష్ చేయకుండా ఊకే కలిపి అయితే పెట్టుకోండి. మసాలాలు అయితే దానికి పడుతుంది. కాస్త పిండి వాటిని ఒక చిల్లీల గరిటె సహాయంతో ఇలా పిండి మొత్తం జల్లించి పక్కనైతే బౌల్లోకి తీసుకోండి. ఇలా చిల్లుల గరిటె తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. చేతి అయితే రాదు తీయడానికి, అందుకనేసి ఇలా తీస్తున్నా. మీకు ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని ఇప్పుడు మిగిలిన వాటిలో అయితే నీళ్లు పోసి కలుపుకుందాం. మనం పకోడాకు ఏ విధంగా అయితే పిండి ఉంటుందో ఆ విధంగా అయితే కలుపుకుందాం. వాటర్ తక్కువ పోస్తే కొన్ని వేస్తూ కలపండి. ఒకటేసారి వేస్తే లూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఇందాక పెట్టుకున్న ఆయిల్ అయితే హీట్ అయింది. ఇందాక మనం పక్కన తీసినాం కదా, పొడి పిండిలో కలిపిన కార్న్ మిక్స్ అయితే ఇందులో వేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోండి. మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకోండి, క్రిస్పీగా వస్తాయి. ఈ ప్రాసెస్ అయితే కదుపుతూనే చేయాలి, బాగా ఉబ్బుతాయండి. ఇలా ఉబ్బినాక కాసేపు అట్టనే ఆయిల్ వేస్తే క్రిస్పీగా అవుతాయి. ఇలా అయినా వాటిని ఇలా తీసేసుకొని ఒక బౌల్లోకి ఇందులో కాస్త కారం, కాస్త మిరియాల పొడి వేసి కలుపుకొని తినేయడమే. బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. మా పిల్లల కోసం అయితే చేశానండి ఈవినింగ్ స్నాక్స్ ఇది. అందుకే వాళ్ళు వచ్చే వరకు చాలా టైం ఉంది కదా అనేసి వీడియో కూడా తీసుకున్నా, మీకు కూడా పరిచయం చేద్దాం అనేసి. ఆయిల్ ఇంకా కాస్త హీట్ అవనిచ్చి ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ మిక్స్ అయితే ఇలా పకోడా లాగా వేసేద్దాం. ఇలాగే ఒక 2 మినిట్స్ వేయించి పక్కకి తిప్పుకొని మళ్ళీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కా తీసుకోవడమే. 2 ఈజీ స్నాక్స్ అయితే రెడీ. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూసినప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. అబ్బాయి ఇంకో వీడియోలో కలుస్తాం. నేను మీ షాహిదా.